సీన్లో లేకుండా పోయింది ఈసారి. అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార బీజేపీకి వ్యతిరేకత, మోడీ గాలి తగ్గింది. మోడీ పరిపాలన ఇస్తున్నటువంటిది అంశాన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు మతం పేరుతో చేసినటువంటిది ఈ ప్రభావం, ఈ ఎలక్షన్ల ప్రభావం నెక్స్ట్ ఢిల్లీ మీద, మహారాష్ట్ర మీద ఎలా పడుతుంది, ఇది చూసి ఇట్లా ఉండే నేపథ్యంలో జమిలీ ఎలక్షన్లకు మరింత తొందరగా వెళ్తారా, ఇవన్నీ ఇక భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఉంటాయి. అక్టోబర్ మనకి 8వ తారీఖు రిజల్ట్ వచ్చే వరకు ఇదంతా తెలిసే అవకాశం. ప్రొఫెసర్ శేషు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శేషు సార్, సర్వే సంస్థలు ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ ని కొలమానంగా తీసుకోలేము, అట్లా అని చెప్పేసి కొట్టిపారేయలేము కూడా. ఎందుకంటే చాలా సందర్భాల్లో తలకిందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఒకసారి గుర్తు చేసుకోవాలి. బట్ హర్యానా విషయానికి వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తుంది అన్నది భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి ధీమా ఒకటైతే కనుక, ఇప్పటి వరకు చూస్తే హర్యానాలో ఈసారి 55 నుంచి 63 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోబోతోంది అన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక తాజా అప్డేట్ ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీంట్లో మరి ముఖ్యంగా జననాయక్ జనతా పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంలో ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో వీళ్ళిద్దరి మధ్య దోస్తాన చెడింది. సో ఈ చెడిపోవడంతో వీళ్ళు విడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ తోటి, ఏఎస్పీ తోటి పోటీ చేస్తున్నాయి. సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి మైనస్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది, వ్యతిరేక ఓటు చీలితే భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయా? అయితే వీటన్నిటి నేపథ్యంలో సరే, ఇవన్నీ టెక్నికల్ అంశాలు అనుకుంటే గనక ప్రభావితం చేసేటువంటి అంశాలు మాత్రం కొన్నే ఉంటాయి. రైతులు, సోల్జర్స్ ప్లస్ పైల్వాన్స్ అంటే రెజ్లర్స్. సో వీటిని బేస్ చేసుకొని ఎట్లా మాట్లాడొచ్చు శేషు సార్? అందరికి నమస్కారం. అక్టోబర్ 8 ఈజ్ గుడ్ డే ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా అక్టోబర్ 8 నాడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ డే గానే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రోజు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తుంటే ఆ రోజు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ లో అటు హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి విజయం వస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆల్మోస్ట్ హంగ్ అసెంబ్లీ ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఏ పార్టీకి కూడా బెంచ్ మార్క్ కావాల్సినటువంటి 46, అక్కడ 90, ఇక్కడ 90, ఎక్కడైనా 46 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది, అధికారాన్ని నిలబెట్టుకుంటుంది అనే విషయాన్ని గమనించాలి. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆ పరిస్థితి ఏ పార్టీకి లేదు. జమ్మూలో భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కి అడ్వాంటేజ్ ఉంది. బట్ పీడీపీ కాంగ్రెస్ రోల్స్ ఎట్లా ఉంటాయి, కొత్తగా వచ్చినటువంటి రషీద్ ఇంజనీర్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అనేది, అక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఈ ముగ్గురు నిర్ణయిస్తారు, కాంగ్రెస్ పార్టీ, పీడీపీ అండ్ రషీద్ ఇంజనీర్. కానీ మేజర్ సీట్లు గెలుచుకునేటటువంటి పార్టీలు అయితే బీజేపీ ఉంటుంది, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా పార్టీ ఉంటుంది. అది జమ్మూ అండ్ కాశ్మీర్ కి అయితే. ఇక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒక హర్యానాకు సంబంధించింది. హర్యానా దేశ రాజకీయాలపైన, ముఖ్యంగా ప్రధాన పార్టీలపైన ప్రభావం చూపించేటటువంటి ఎన్నిక కాబట్టి హర్యానా రిజల్ట్ ఖచ్చితంగా రేపు మహారాష్ట్ర ఎన్నికలపైన, జార్ఖండ్ ఎన్నికలపైన, తర్వాత ఢిల్లీ ఎన్నికలపైన, బీహార్ ఎన్నికలపైన ప్రభావం ఖచ్చితంగా చూపెడుతుంది. కాబట్టి హర్యానా ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడున్న మనకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50కి పైగా సీట్లు గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీ 30కి తక్కువగా సీట్లు గెలుస్తుంది. దీంట్లో ఎట్లాంటి మార్పు ఉండదు. రేపు కౌంటింగ్ జరిగినా అదే రిజల్ట్ ఉంటుంది, ఎగ్జాక్ట్ పోల్లో వచ్చినటువంటి అదే రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ మారేటటువంటి అవకాశాలు అయితే లేవు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్ మెజార్టీ, 2/3 మెజార్టీ ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకు హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయి విజయం? ఈ 10 సంవత్సరాల తర్వాత జాట్లాండ్ లో జాట్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. భూపేందర్ సింగ్ హుడా కాంగ్రెస్ పార్టీ నుంచి జాట్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. గత 2014 ఎన్నికల్లో గానీ, 2019 ఎన్నికల్లో గానీ గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ జాటేతరులను ముఖ్యమంత్రిగా చేసింది. మనోహర్ లాల్ ఖట్టర్ గానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఓబీసీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయబ్ సింగ్ సైని గానీ, ఇప్పుడు జాట్ ల్యాండ్ లో జాట్ ముఖ్యమంత్రి. జాట్స్ ఇది భూపేందర్ సింగ్ హుడాకి చివరి ఎన్నికలు కాబట్టి చాలా సీరియస్ గా తీసుకొని ఎన్నికల్లో చావో రేవో అంటాం కదా, లైఫ్ అండ్ డెత్ సమస్యతోటి పోరాడి